వెళ్ళొస్తాను సార్. బాయ్ వరుణ్. బాయ్ వరు వెళ్దామా? పదండి. అది పెళ్ళి. ఏంటి సార్ సినిమా చూస్తున్నారా? కాదు, డ్రామా చూస్తున్నాను. టీవీలో సీరియల్స్ కాకుండా డ్రామాలు కూడా మొదలు పెట్టారనమాట. ఇది నా లైఫ్ లో డ్రామా స్టార్ట్ అయిన రోజు. ఓ, మీ పెళ్లి సీడీ చూస్తున్నారా? మీరు చేసిన పొరపాటుని పదే పదే గుర్తు చేసుకోవడం ఎందుకు సార్? నేను కాదు పొరపాటు చేసింది, వరుదినియే చేసింది. వరుదిని మేడం పొరపాటు చేసిందా? ఇంపాసిబుల్. ఆవిడేం చేసింది? నన్ను పెళ్లి చేసుకుంది. కరెక్టే సార్, మర్చిపోయాను. మేడం జీవితంలో చేసిన ఒకే ఒక పొరపాటు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం. ఆమె చేసిన పొరపాటు మూలంగా ఆమె బలైపోయింది. ఆ తప్పు సరిదిద్దుకునే ఛాన్స్ లేక నేను నలిగిపోతున్నాను. మీరు ఈ మధ్య నిజాల్ని నిర్భయంగా వెల్లడి చేస్తున్నారు సార్. ఎప్పుడైతే నేను నిజాలు మాట్లాడటం మొదలుపెట్టానో అప్పటి నుంచే ఆమె అబద్ధాలు నమ్మటం మొదలుపెట్టేసింది. ఎవరేం చెప్పినా నమ్ముతుంది తప్ప నన్ను మాత్రం నమ్మటం లేదు. ఎలా నమ్ముతారు సార్? మీరేం తక్కువ టార్చర్ పెట్టారా? నా మీద కోపంతో వాడి దగ్గర ఉద్యోగం చేయడం ఎంతవరకు కరెక్టో చెప్పు. ఆవిడ మీ మీద కోపంతోనో వాడి మీద అభిమానంతోనో లేదా వాడి క్యారెక్టర్ ఏంటో తెలియకో అక్కడ చేరలేదు సార్. వరుదిని మేడం తన క్యారెక్టర్ మీద తనకున్న నమ్మకంతో ఆ జాబ్ లో జాయిన్ అయ్యారు. కానీ వాడు వరుదిని వదలడు. ఏదో రకంగా ఆమెను ట్రాప్ చేయాలని చూస్తున్నాడు. వాడి గ్రిప్ నుంచి బయటపడేలా చేసి నా మీద ప్రేమ పెరిగేలా చేయాలి. కానీ ఆమె నా మాట వింటం లేదు. 2 రోజుల్లో మా మ్యారేజ్ డే రాబోతుంది. ఆలోగా ఆమె నా వైపు తిప్పుకోవాలి. ఏంటి, మీ సెకండ్ మ్యారేజ్ డేనా? నీ పొందా. సెకండ్ మ్యారేజ్ డే అనకూడదు, సెకండ్ యానివర్సరీ అనాలి. ఓ, రెండో పెళ్లి రోజు అనే మీనింగ్ వస్తుందా? ఆమె ఇవాళ వేరే ఫ్రెండ్ మ్యారేజ్ ని దగ్గరుండి జరిపించింది. అక్కడికి వెళ్తే మొగుడు వదిలేసిన ఆడది సెకండ్ మ్యారేజ్ చేసుకోవటంలో తప్పే లేదని వాదించింది. అంటే తన విషయంలో కూడా తన ఉద్దేశంలో కూడా రెండో పెళ్లి తప్పు కాదనేగా అర్థం. ఊరుకోండి సార్, ఒక్కసారి చేసిన తప్పు ఆవిడ రెండోసారి ఎలా చేస్తుంది? మీరు అనవసరంగా భయపడుతున్నారు. ఆమె తప్పు చేస్తుందని కాదు, ఆ సిద్ధుగాడు ఆమె మనసు మార్చేస్తాడేమో అని భయం. వాళ్ళ ఇంట్లో కూడా వాడిని ఇంకో దేవుళ్ళ చుట్టం మొదలు పెట్టారు. ఎప్పుడు ఏం జరుగుతుందో, పంతానికి పోయి వరుదిని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, వాడు ఆమెకి ఏం మాయమాటలు చెప్పి మనసు మారుస్తాడో అని చాలా భయంగా ఉంది. మీ భయంలో అర్థం ఉంది. ఎలాగైనా ఆ సిద్ధుగాడి దగ్గర జాబ్ మానేసేలా చేయండి సార్. ఒకసారి ఏదో నాటకం ఆడి అదే పని చేశాను. కానీ నేను దొరికిపోయి బ్యాడ్ అయిపోయి వాడు గుడ్ అయిపోయాడు. అప్పుడు కేర్లెస్ గా ఉండుంటారు. ఈసారి ఇంకా జాగ్రత్తగా ప్లాన్ చేయండి సార్. ఈలోగా నా జీనియస్ బోర్డును ఉపయోగించి నేను కూడా ఆలోచిస్తాను. వస్తాను సార్.
బ్రో. ఇదేంటి వాడిపోయింది తెచ్చావు? నువ్వు ఓడిపోయావు, ఇది వాడిపోయింది. థ్యాంక్స్. ఆ పూల బుకే నాకు ఆల్ ది బెస్ట్ చెప్పినట్టు అనిపిస్తుంది. ఓడిపోయినా నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు బ్రో. ఎస్. ఏయ్, నీ పెళ్లి సెడి చూసుకుంటున్నావా? ఏదేది నన్ను చూడనాయి. ఏయ్ ఏయ్ సిద్ధు, ఇటివ్వు. అరే చూడండి నీకే బ్రో. చెప్పేది. ఏయ్ సిద్ధు, ఇటివ్వు. ఏయ్ సిద్ధు, ఇటివ్వు. అరే నన్ను చూడండి. ఓయ్ ఇటివ్వు సిద్ధు. ఇటివ్వమంటున్నానా? అయినా నా పిచ్చి గాని నీ పెళ్లితో నాకేం పని బ్రో? నువ్వు నీ లైఫ్లో మిస్ అయిపోయిన దాని గురించి బాధపడుతున్నావు. నేను నా లైఫ్లో వరుదిన్ని ఒక్కరోజు చూడకపోయినా చాలా మిస్ అయిపోతున్నాను. రేపు సండే. సండే అంటే నాకు అస్సలు నచ్చడం లేదు. ఎందుకంటే ఆ రోజు వరుదిని ఆఫీస్కి రాదు కాబట్టి. ఎవ్రీడే వర్కింగ్ డే అయితే ఎంత బాగుండేదో. కానీ పాపం వరుదినికి కూడా రిలీఫ్ దొరకాలి కదా. ఏంటి మంటగా ఉందా? నీ ఓవర్ కాన్ఫిడెన్స్ చూసి నవ్వొస్తుంది. నీ ఓటం చూసి నాకు నవ్వొస్తుంది. అది గెలవడానికి పనికొచ్చే మొదటి మెట్టుగా నాకు అనిపిస్తుంది. ఎన్నిసార్లు జారి నేల మీద పడ్డా నీకింకా ఎలా ట్రై చేయాలనిపిస్తుంది బ్రో? ఇలాగే. ఇది కాకపోతే ఇంకోలా. సింపతితో ప్రేమ పుట్టదు బ్రో. కాళ్ళు చెయ్య విరిగిందంటే జాలి పడతారు. అందులో వరుదిని ప్యూర్లీ కైండ్ హార్టెడ్. అందుకే జాలిపడి నిన్ను చూడ్డానికి వచ్చింది. నీ బుద్ధేంటో తెలుసుకొని చీ కొట్టి వెళ్ళిపోయింది. లైన్లో పడేయలేని ఓ బోర్డర్ లైన్ గీసుకున్న వరుదినితో ఆటలాడుకుందాం అనుకుంటున్నావు. నీ ఆట కట్టు. ఆట ఇంకా మొదలు కాలేదు. నా ఆట ఎప్పుడో మొదలైపోయింది. ఎప్పుడైనా సరే నువ్వు నా వెనకాలే ఉంటావు. ఇదేమన్నా పరుగు పందెమా? ఆ ఐడియా పందెం అంటే గుర్తొచ్చింది. మనిద్దరం సరదాగా ఓ పందెం వేసుకుందావా? నేను రెడీ. ఎలాగూ సండే వరుదిన్ని మిస్ అవుతున్నాను కాబట్టి అలా మిస్ అవ్వకూడదని నేను వరుదిన్ని వాళ్ళ ఫ్యామిలీని లంచ్కి స్టార్ హోటల్కి తీసుకెళ్దాం అనుకున్నాను. డెఫినెట్ గా తీసుకెళ్లగలను. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. నీకు దమ్ముంటే, నీకంత కెపాసిటీ ఉంటే నువ్వు వరుదిన్ని వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్లి ట్రీట్ ఇవ్వు. అందరినా? ఏ నీ వల్ల కాదా? నువ్వు పిలిస్తే రాదా? నీ మొహం ఆ ఫ్యామిలీకి నచ్చదా? లేకపోతే ఒప్పేసుకో. ఇప్పుడే ఓడిపోయానని ఒప్పేసుకో బ్రో. నో, నెవర్. ట్రై కూడా చేయకుండా ఓడిపోయాను నొప్పేసుకునేంత పిరికివాడు ఈ ప్రపంచంలో ఉండడు. గుడ్. కానీ గుర్తుపెట్టుకో, ఆలోచించుకొని మరీ చెప్పు. నువ్వు గెలవగలవా? అందులోనూ నాతో పోటీపడి గెలవగలవా? నీ లెక్క వేరు, నా కథ వేరు. నువ్వు ఒకందుకు నాతో పోటీ పడుతున్నావు, నేను ఒకందుకు నీతో పందానికి ఒప్పుకుంటున్నాను. అయితే గుడ్. కానీ పందెంలో ఓడిపోతే ఏంటి పరిస్థితి? అది నువ్వే చెప్పు. నేను గాని వరుదిని వాళ్ళ ఫ్యామిలీని లంచ్కు తీసుకువెళ్తే ఇక లైఫ్లో నువ్వు వరుదిని జోలికి వెళ్ళకూడదు. అదే నువ్వు వాళ్ళందరినీ లంచ్కు తీసుకువెళ్ళగలిగితే నేను ఓడిపోయిన ఒప్పుకుంటాను, డ్రాప్ అయిపోతాను. ఓకే? ఓకే, డన్. ఈ పందెం నేను నిన్ను కాంపిటీటర్గా ఫీల్ అయి వేయడం లేదు. నీ ట్రయల్స్ చూసి వరుదిని ఎక్కడ నీ ట్రాప్లో పడుతుందన్న భయంతోనూ వేయడం లేదు. నీకు నాకు మధ్య ఈ పోటీ వల్ల మధ్యలో వరుదిని డిస్టర్బ్ అవుతుంది. సో ఒకరు తగ్గితే వరుదినికి బాగుంటుంది, మనలో ఒకరికి రిలీఫ్గా కూడా ఉంటుంది. రైట్? గుర్తుపెట్టుకో, సండే లంచ్ టోటల్ ఫ్యామిలీ. నువ్వా నేనా? వరుదిని నీదా నాదా? గెలుపు నీదా నాదా? ఒకసారి ఇచ్చిందేది నేను తీసుకోను, అలాగని ఏది అంత తేలిగ్గా ఇవ్వను. ఒక్కసారి కమిట్ అయితే కమిట్ అయినట్టే. కమిట్ అంటే కమిట్. వీడా పెద్ద మహేష్ బాబు మరి. వీడు చాలా పెద్ద ఫిట్టింగ్ పెట్టాడు. వరుదిని చీత్తు అనేసిపోయింది. కానీ వాళ్ళైతే చెప్పులే తీస్తారేమో. ఇది దాదాపు అసాధ్యం. అయినా సరే గెలవాలి. వరుదిని వా ట్రాప్ లో పడకుండా ఆపటం కోసమైనా ఈ పందెంలో నేను గెలవాలి.
చేయాలి. నాన్నా, అమ్మా, ఏంటమ్మీ? ఏందమ్మీ? నాకు బోర్ కొడుతుంది. మన ఇద్దరం కలిసి గుడికెళ్దామేంటి? గుడికి ఎలాగో ప్రతి శుక్రవారం వెళ్తున్నాం కదమ్మా. మరైతే ఎక్కడికి వెళ్దామో నువ్వే చెప్పమ్మీ. ఏమో నాన్నా, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే బోర్ కొట్టి ఎవ్రీడే సండే కావాలి దేవుడా అని దండం పెట్టుకునేదాన్ని. ఇప్పుడు వారానికి ఓ రోజు సండే వచ్చినా బోర్ కొడుతుంది. నాన్నా, లంచ్కి ఎక్కడికైనా బయటకు వెళ్దాం నాన్నా. భోజనానికి హోటల్కెళ్తే బోలెడంత ఖర్చు. నీకేం కావాలో చెప్పు, ఇంట్లోనే చేస్తాగా. అహే, నీ మొహం. అమ్మాయి బోర్ కొట్టి బయటికి వెళ్దాము అంటుంది, భోజనం కోసం కాదే. ఏం చేద్దాం? పోనీ కావ్య దగ్గరికి వెళ్దామా? ఇదేదో బానే ఉంది కదమ్మీ. ఏం బాగుంది, చండాలంగా ఉంటుంది. కొత్తగా పెళ్లిన జంట మనలాగే ఖాళీ దొరికితే ఇంట్లోనే ఉంటారు. ఆ, అందులోనూ ఆదివారం వస్తే ఏ సినిమాకో షికారుకో షాపింగ్కో వెళ్తారు. మనం వెళ్లి వాళ్ళ ప్రోగ్రామ్స్ కి అడ్డం తగలడం అవసరమా నాన్న? అది నిజమేనే. నేను చూస్తాను. అలా ఎలా పడ్డావు? పడలేదు మేడం, మీ కాళ్ళ మీద పడ్డాను. మీరు క్షమించారంటేనే లేస్తాను. ముందు లే. క్షమిస్తారా మరి? ఈసారి కూడా మీ బాస్ రాయబారానికి పంపించాడా? లేదు మేడం, మొన్ననే బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు అలాంటి అబద్ధాలు చెప్పను. సర్లే లే. ఆ రోజు ఏదో ఒకటి చేసి మిమ్మల్ని తీసుకురమ్మని పార్థు సార్ నా కాళ్ళు చేతులు పట్టుకుంటే పోనీలే అన్నం పెట్టే యజమాని కదా అని జాలిపడి మీకు అబద్ధం చెప్పాను మేడం. మీరు సున్నం పెట్టి తిరిగి వచ్చారు కదా మేడం. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? సండే కదా, సారీ చెప్దామని వచ్చాను మేడం. అబ్బా, మండే అయితే చెప్పవా? ఆఫీస్లో ఉంటారు కదా మేడం. నీ తప్పే ఉందిలే. ఆ ఎదవ సన్నాసుకుండాలి బుద్ధి. పద లోపలికి. కాఫీ ఇస్తారా మేడం? మీ ఆవిడని అడిగితే బయటకు గంటేసిందా? మీకెలా తెలుసు మేడం? గెస్ట్ చేశానులే. ఏయ్, మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? నాన్నా, అతను తప్పేమీ లేదు నాన్నా. అయినా ఇంటికొచ్చిన మనిషిని అలా అనకూడదని ఎన్నిసార్లు చెప్పాలయ్యా? ఏడ్సేవులే, నువ్వు నోరు మూసుకో. ఇంకోసారి ఆ దరిద్రుడి దగ్గర నుంచి చిన్న ముక్క మోసుకొచ్చినా సరే నీ అంతు చూస్తాను. కూర్చుని తగలడు. ఏమే, కాస్త కాఫీ నీళ్లు ఈడు మొహాన కొట్టు. సార్, నువ్వు తాగి చావడానికే కూర్చుని చావు. ఏంటి పొద్దునే తగలడ్డావు? ఆదివారం అయితే మాత్రం ఇంట్లో పని పాట ఉండదా? పని ఇతనే చేస్తాను నాన్నా. పాట వాళ్ళ ఆవిడ పాడుతుంది. మేడం, ఎవరు బాబు, రండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. చెప్పు సార్, నేను హోటల్ కనిష్క ప్రమోటర్ని సార్. కూర్చో. కొత్తగా మెయిన్ రోడ్లో కనిష్క హోటల్ బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేశాను సార్. పబ్లిసిటీ కోసం ప్రతిరోజు ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేసి డ్రా తీస్తాం. ఆ డ్రాలో ఎంపికైన 10 మందికి సండే రోజు ఫ్రీ లంచ్ అరేంజ్ చేస్తాం. ఒకరికైనా ఫ్యామిలీ మొత్తానికా? లేదు మేడం, మొత్తం ఫ్యామిలీ రావచ్చు. మేడం, మీ నంబర్ లక్కీ డ్రాలో వచ్చింది మేడం. ఇది మీ ఫ్యామిలీ కూపన్ మేడం. ఏ నాన్నా, తీసుకోమంటావా? ఎలాగూ బయటికి వెళ్దాం అనుకున్నాం కదా మీ. అందులోనూ ఫ్రీగా లంచ్ అంటున్నారు కదా మేడం, తీసుకోండి. ఇవ్వండి. లంచ్కి తప్పకుండా రావాలి మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఈ స్కీమ్ ఏదో బాగుంది కదమ్మీ. అవునన్నా. శరత్, కాఫీ తీసుకో. థ్యాంక్స్ ఆంటీ. గుడ్ మార్నింగ్ వరుదిని. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్. ఓ, నువ్వా? నీ మొహానికి గుడ్ మార్నింగ్ ఏంటి? అయినా నువ్వేంటి ఇక్కడ? ఇవాళ కూడా మీ ఆవిడ అట్టకాడ తీసుకుని తరిమితే పారిపోయి వచ్చావేంటి? కాదు సార్, కాఫీ అడిగితే కాలు ఎరగొట్టి పంపించిందంట. మేడం, వచ్చింది కాఫీకే కదా, ఏడుస్తావు ఎందుకు? చల్లకొచ్చి ముంత దాచకూడదు, కాఫీకొచ్చి కప్పు దాచకూడదు. బాబు మీరు కూర్చోండి. అంకుల్, బాబు, మీరు నాకు ఒక ప్రామిస్ చేస్తానంటేనే కూర్చుంటాను. నేనా? ఏంటి బాబు? ఏం లేదు అంకుల్,
మొన్న నాకు కాంట్రాక్ట్ వచ్చింది. అది వరుదిని వల్లే వచ్చింది. గిఫ్ట్ ఇస్తానంటే వద్దంటుంది. పేదవాళ్ళకి బట్టలు పంచమంది. దాంతో నాకు నా కంపెనీకి ఇంకా మంచి పేరు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా పిచ్చ పాపులారిటీ పెరిగిపోయింది. అంటే నా కంపెనీకే కాదు, నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాంటప్పుడు ఆ రుణం నేను ఉంచుకోకూడదు కదా అంకుల్. అందుకే మీరు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏంటది బాబు? మీ అందరికీ స్టార్ హోటల్లో లంచ్ ఏర్పాటు చేశాను. అందరూ వచ్చి ఆ ట్రీట్ తీసుకోవాలి. సారీ సార్, వి కాంట్ కమ్. అందుకే వారు నిన్ను పర్మిషన్ అడగలేదు, అంకుల్ అడుగుతున్నాను. ఏంటి అంకుల్, ఓకేనా? ఏమీ అనుకోకండి బాబు, మేము వేరే చోటికి లంచ్కి వెళ్తున్నాం. వేరే చోటుకా? అంటే ఎవరైనా బంధువులింటికా? కాదు బాబు, మాకు ఒక అద్భుతమైన ఆఫర్ వచ్చింది. కనిష్కా హోటల్ అంట, కొత్తగా పెట్టారంట. ఫ్రీగా లంచ్ పెడతారంట. డ్రాలో మా నెంబరు పేరు వచ్చింది బాబు. మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళొచ్చంట. డ్రాలో మీ పేరు వచ్చిందా? ఫ్యామిలీకి ఫ్రీగా లంచా? ఏమైనా ప్లాన్ చేశాడా? అంకుల్ వదిలేసేయండి అంకుల్. ఫ్రీగా పెట్టే భోజనం ఎలా ఉంటుందో మీకు తెలీదు. ఏవైనా ఎక్స్ట్రాగా అడిగితే పైకి కిందకి చూస్తారు. డబ్బు పెట్టి తిన్నంత దర్జాగా తినలేరు. నా మాట వినండి, నాతో రండి, మంచి స్టార్ హోటల్కి తీసుకెళ్తాను. నాన్న, అన్నదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అన్నదానంలో పాలు పంచుకున్నా అంతే ఫలితం దక్కుతుందంట. అవునమ్మి, గోదానం భూదానం పొందే కంటే అన్నదానం తీసుకుంటే అన్నపూర్ణదేవి సంతోషిస్తుందంట. విన్నారుగా బాబు? అది అన్నదానం కాదంకల్, బిజినెస్ పెంచుకోవడానికి అదొక టెక్నిక్. ఫ్రీగా భోజనం పెట్టి బోల్డ్ అంత పబ్లిసిటీ కొట్టడానికి అదో రకమైన ఎత్తు. ఏమీ అనుకోవద్దు బాబు, వీళ్ళిద్దరూ చెప్పింది విన్నారుగా. భోజనం వెతుక్కుంటూ వచ్చినప్పుడు కాదంటే ఆ రోజంతా అన్నం దొరకదు. అందుకే బాబు మేము అది కాదంకల్ నేను చెప్పేది. సార్ ప్లీజ్ సార్, బలవంతం చేయకండి. ఓకే, మీరు రానంటున్నారు కదా, హ్యాజ్ యూ విష్. ఉంటాను అంకల్. బాయ్ వరు. బాయ్ సార్. నిజం చెప్పు. నిజం సార్. ఒట్టు? ఒట్టు సార్. అమ్మతోడు? అమ్మతోడు సార్. సరస్వతి తోడు? సరస్వతి తోడు సార్. నువ్వు చెప్పింది నమ్మారా? నమ్మారని చెప్పాను కదా సార్. అనుమానం రాలేదా? అనుమానం వచ్చినప్పుడు ఎందుకు నమ్ముతారు సార్? నా పేరేమన్నా ఎత్తావా? అక్కడ మీ పేరు చెప్తే నన్ను చెబుతూ కొడతారని మీరే కదా సార్ చెప్పారు. ఇదేదో ప్లాన్ ప్రకారమే జరుగుతుందని వరోధిని అనుకోలేదా? అలా అనుకుంటే కూపన్స్ ఎందుకు తీసుకుంటుంది సార్? మొత్తం ఫ్యామిలీ అంతా వస్తా అన్నారా? వస్తామన్నారు సార్. నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను సార్. ఒట్టు? సార్ ఇప్పటికే 100 సార్లు ఒట్లేయించుకున్నారు సార్. నా గర్ల్ ఫ్రెండ్ కూడా నాతో ఇన్నిసార్లు ఒట్లేయించుకోలేదు. నన్ను వదిలేయండి సార్. అయితే నా డౌట్ నిజమేనమాట. అమ్మ బ్రో, నీకు కాస్త తెలివి ఉంది రోయ్. ఏమో అనుకున్నాను, కాకపోతే కాస్త నాకన్నా తక్కువ. రే సిద్ధు, పందెంలో నేనే గెలుస్తాను. వరోధినికి ఆ ఫ్యామిలీకి నేనే ట్రీట్ ఇవ్వబోతున్నాను. నువ్వు ఓడిపోతావు.